జారీ చేస్తున్నాడు. చూసారా ఏ కాలేదు మీరు ఏం చెప్పినాడు దీంట్లో? వెట్టింగ్ అంటే ఏదైనా స్ట్రక్చర్ ఇంజనీరింగ్లో ఒక అప్రూవ్డ్ స్ట్రక్చర్ ఇంజనీరింగ్ ఉంటుంది సార్. తను ఈ స్ట్రక్చర్ కడితే ఓకే అని డిజైన్ తెచ్చుకొని దానికి అప్రూవల్ తెచ్చుకోవాలని. సెకండ్ వచ్చేసి పంపింగ్ మెయిన్ ఉంటుంది కదా సార్. పంపింగ్ మెయిన్ అంటే నథింగ్ ఎక్కడైతే వాటర్ సోర్స్ ఉంటుందో వాటర్ సోర్స్ నుంచి సంపూర్ణించడానికి ఎక్కడైతే పైపు వాడతామో దాన్ని పంపింగ్ మెయిన్ అంటారు సార్. దాని మోటార్లు దానికి కావాల్సిన మోటార్లు పంపులు ఉన్నవి తెచ్చుకున్న తర్వాతనే వర్క్ స్టార్ట్ చేయాలని చెప్పారు. రైట్. ఇక్కడ కింద ఏమి ఇచ్చాడు? ఇట్ ఈస్ ఆల్సో బ్రాట్ టు యువర్ నోటీస్ దట్ ఆల్ ద related works are proposed under Approved 2.0 scheme, which is currently under scrutiny at the ENC office. ఇప్పుడు నా ఉద్దేశం చెప్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ ఇది రిలేటెడ్ అప్రూవ్ 2.0. ఈ సంపు కట్టుకొని మనము ఈ 30 లక్షలు ఇంకొక 30 లక్షలు ఇంకొక 10 లక్షలు వేస్ట్ చేసుకోవడం కంటే పుణ్య సంపు నుండే ఊర్లోకి లైన్లు ఇచ్చుకుంటే అయిపోతుంది కదా. ఒక 25-30 లక్షలు అయిపోతుంది కదా. ఆల్రెడీ మీరు ఒక లైన్ పెట్టినారు, కరెక్టేనా? ఒక లైను పైప్ లైన్ పెట్టేసినాం సాయిబాబా టెంపుల్ కాడ సంపు నుండి త్రూ ఊర్లోకి పెట్టినాం కదా. రైల్వే ట్రాక్ వరకు గేట్ వరకు పెట్టినాం ఒక లైన్. ఇంకొక లైన్ తీసేసి అదే సంపు నుండి ఇప్పుడు మనకు బేదం చెరువులకు వస్తున్న వాటర్ ఎక్సెస్ ఆఫ్ వాటర్ దాన్ని మనం ఊర్లోకి సప్లై చేయలేకుంటున్నాం. ఇది డిస్ట్రిబ్యూషన్ జరగకుండా ఉంది. డిస్ట్రిబ్యూషన్ జరిగినప్పుడు మనం డిస్ట్రిబ్యూషన్ పైప్స్ పెంచుకుంటే బాగుంటుందేమో. కానీ ఇప్పుడు ఇది దగ్గర దగ్గర మనకు ఒక 60-70 లక్షలు మనకు లాసే కదా. అప్పుడు 2.0 ఎట్లాగో వస్తుంది కదా. ఇప్పుడు మనం కట్టినాక వాళ్ళు ఏం చేస్తారు? అప్పుడు 2.0 నుండి డబ్బులు తీసేస్తారు. వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయరు కాబట్టి. అయితే మన మున్సిపాలిటీకి అయితే లాసే కదా. అమృత్ 2.0 యాక్చువల్గా మనం డిజైన్ చేసుకునేదంతా అమృత్ 2.0 బేస్ చేస్తాం. అమృత్ 2.0లో ఏదైతే డిజైన్ ఉందో ఆ స్ట్రక్చర్ అనేది అంటే నా ఉద్దేశంలో పార్టీ సార్. ఈ సంపు ఏదైతే స్ట్రక్చర్ ఉందో సేమ్ డిజైన్ అమృత్ 2.0లో ఏదైతే డిజైన్ ప్రిపేర్ చేస్తారో అదే డిజైన్ మనం పెట్టుకున్నాం సార్, ఇబ్బంది లేకుండా. నెక్స్ట్ వచ్చేసి పంపింగ్ కూడా అంటున్నారు కదా సార్. డిస్ట్రిబ్యూషన్ పైప్ కూడా అదే అమృత్ 2.0లో అదే రకంగా మెన్షన్ చేశారు సార్ పైప్ లైన్ కాబట్టి సేమ్ పెట్టుకుంటే అట్లా పెట్టాము. ఒకవేళ అమృత్ 2.0 మేబీ లేట్ అవుతే మనకు బేసిస్లకు ప్రజెంట్ ఇప్పుడు అదైతే యూస్ఫుల్ అనే ఉద్దేశంతో కరెక్టే. మీరు చెప్పేదంతా కరెక్టే. మనం డిజైన్ చేయడం అప్రూవ్ 2.0 ప్రకారమే డిజైన్ చేద్దాము, అంతా కరెక్టే. అయితే రేపు అది శాంక్షన్ అయ్యి వచ్చినాక ఈ సంపు కట్టినది తర్వాత ఈ పైప్ లైన్ వేసిన డబ్బులు మన మున్సిపాలిటీకి రిటర్న్ ఇస్తారా? ఇయర్ కదా. ఇయర్ లెజ్ చేస్తారు కానీ మనకేం రిటర్న్ ఇవ్వరు. ఇప్పుడు మనకున్నే కష్టాల్లో ఇప్పుడు అది అవసరమా? ఇప్పుడు సంపు నుండి మనము ఇప్పుడు ఆల్రెడీ ఒక లైన్ తీస్తున్నారు. ఇంకొక లైను మనం ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనమేం సంపు కట్టకుండానే హనుమాన్ నగర్ సంజీవ్ నగర్కు మనం లైన్ ఇవ్వచ్చు. సంపు కట్టాల్సిన అవసరం లే, అయినా కూడా ఇవ్వచ్చు లైను. అది బెటర్ కదా. నా ఆలోచన నేను చెప్తున్నాను, మీ ఆలోచన చెప్పండి. మీ ఆలోచన చెప్పండి, ఏది బెటర్ అంటారు? పని సబ్బు ఖాళీ కానీ దాదాపు తీసుకుంటారు సార్. లేట్ అవుతే ఒకవేళ పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుందేమో అని లేట్ అవుతే ఖచ్చితంగా లేట్ అవుతుంది. కానీ ఇప్పుడు మీరు చేస్తున్నది సరే సంపు కడతాము. సంపు కడితే మనం చేసేది ఏంటి? డిస్ట్రిబ్యూషనే కదా. నేను ఉన్న సంపు నుండే చేయండి, డిస్ట్రిబ్యూషన్ పెంచండి అంటున్నాను కదా. ఎందుకు ఇవ్వలేము? ఇప్పుడు సాయిబాబా సంపు ఉంది కదా సార్. అవును, సాయిబాబా సంపు నుంచి డోర్ సర్కిల్ వరకు అటు సైడ్ కవర్ అవుతుంది సార్. ఏది గొడ్డపేట, బయటపేట, శేషారెడ్డి నగర్, నెక్స్ట్ అటు సైడ్ మొత్తం కవర్ అవుతుంది. అవును, వెస్ట్ సైడ్. అవును. ఈస్ట్ సైడ్ మాత్రం ఆప్షన్ ఆల్టర్నేటివ్ ఆప్షన్ అనేది లేదు సార్. ఎందుకు లేదు? నువ్వు ఇప్పుడు ఆ సంపించేది కాబట్టి ఆల్రెడీ లైన్ ఉన్నది ఇక్కడ సరిపోతుంది. ఆల్రెడీ ఒక లైన్ ఉంది కదా ఇక్కడ. ఇప్పుడు ఒక లైన్ ఉంది ఇక్కడ ఆల్రెడీ ఒక లైన్ పోతుంది. ఆ లైన్ అవతల సైడ్ కూడా ఇస్తున్నాం.
ఆ లైన్ నుండి అవతల సైడ్ కూడా మనం వాటర్ ఇస్తున్నాం. ఇప్పుడు కొత్త లైన్ ఏం చేస్తే అవతల డివైడ్ అయిపోతుంది, ఇవతల సపరేట్ ఉంటుంది. సార్ నేను డిస్కస్ చేస్తాను ఇంకా ఎగ్జాక్ట్గా ఒకసారి డిస్కస్ అంటే చేసుకుంటాను. సపరేట్ కొత్త లైన్ అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పినా కొంతవరకు వేపించి పెట్టినాం లైన్, అది ఇచ్చేసినా కూడా అది డైరెక్ట్ ఇచ్చాము. అది డైరెక్ట్ అమ్మనగర్ సంజయనగర్ పోవచ్చు కదా. నాకు తెలిసి అనవసరంగా మనం ఒక కోటి రూపాయలు పోగొట్టుకుంటున్నామో అప్పుడు అంటే సమ్మర్లో మనం ఫాస్ట్ అవుతుంది సార్ అది పైప్ చేసేది. ఇప్పుడు క్లియర్ ఇది నెక్స్ట్ సమ్మర్ టెండర్లు వేయాలా, టెండర్లో పోవాలా, టెండర్ రావాలా, పెట్టాలా, చెయ్యాలా, నీకు ఎంత ఎమ్మడి వన్నా కూడా 6 months ప్రాసెస్ ఇది. ఇప్పుడు మనం ప్రజెంట్గా ఆలోచన చేయాల్సింది ఈ సమ్మర్ గురించి. పైప్ లైన్ అయితే తొందరగా వెళ్ళిపోతుంది కదా, మనం ఈ నెలలోనే చేసుకోవచ్చు, 2-3 నెలలు. ఇవన్నీ ఎందుకు చేస్తామంటే పవర్ ఉన్నంత వరకు ఆ సంపులో 2.5 lakhs 2,50,000 2,50,000 మాత్రమే స్టోర్ అవుతుంది సార్. డెలివరీ పెంచుకుంటాం. ఇన్నర్ డెలివరీ అనేది సాల్ట్ పడిపోయినాయి పైపులు, అదొక కూడా మనకు మైనస్ ఉంది. కానీ అవన్నీ ఎందుకు చేయడం లేదంటే అమృత్ 2.0లో ఉందని చేస్తున్నాం. ఈ మెయిన్ పైప్ లైన్లో ఎందుకు చేస్తున్నామంటే ఇక్కడ ఈ ట్యాంకులకి అన్నీ ఇది సప్లై కావడానికి టైం బీయింగ్ ఎక్కువ తీసుకొస్తుంది. ఇప్పుడు సపోజ్ బస్ స్టాండ్ నిండిన తర్వాత ఆపోజిట్ ఏరియాకి పోవాలంటే 3-4 days అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఒకటి లేట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనము పైప్ లైన్ వేస్తాం, ఫస్ట్ ఆప్షన్ ఓకే బాగుంది, బూస్టర్ పంప్ వేస్తాం, సెకండ్ ఆప్షన్ బాగుంది, థర్డ్ ఆప్షన్ అనేది ఈ ప్రోగ్రామ్ జరిగే లోపలే 3-4 years అవ్వచ్చు. లేదంటే అప్పుడు మనకు స్టోరేజ్ కెపాసిటీ ఉంటే పవర్ ఉన్ని లేకపోతే ఇక్కడ నుంచి కనీసము ఉన్న వాటర్నే సప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో దాన్ని ప్రిఫరెన్స్ చేస్తున్నాం. అదే విషయం, దాని కాన్సెప్ట్ అది. ఇప్పుడు అన్ని సైబాబు నుంచే తీసుకుందాం లేదంటే, కానీ దాని కెపాసిటీ ఎంత. ఇప్పుడు లీకేజ్లు ఏమైనా వస్తాయి, ఒక 2 రోజులు నిలబడితే అది రెక్టిఫై కావడానికి 1 వారం రోజులు అవుతుంది. ఆ ఆల్టర్నేటివ్గా మనకి ఇది ఉంటుంది కదా, పవర్ కట్ అవుతుంది, అది మిస్ అయితే ఆల్టర్నేటివ్ ఏముంది, ఇవి ముచ్చట్లు అవి ఉన్నాయి, అవి కూడా పవర్ ఉంటేనే నడుస్తాయి. స్టోరేజ్ అనేది లేదు కదా. దానికోసము అమృత్ 2.0లో నో లాస్ ఆఫ్ మనీ కింద వీటికి కూడా నేను ఏం చేశానంటే దీనికి కూడా ఇప్పుడు సాధారణ ప్రత్యేకాన్ని ఎందుకు పెడుతున్నాను అంటే మన సార్ గారు ఎమ్మెల్యే సార్ గారు అడిగినప్పుడు మన 7.5 ఇన్నర్ రోడ్స్ అన్ని పెండింగ్ ఉన్న దానికి అమౌంట్ రిలీజ్ కలే కదా, దానికి మళ్ళీ సమ్మర్ యాక్షన్ ప్లాన్కి ప్లస్ ఈ సంపులు కలిపి ఒక 10 CR అడిగాం, 100 CR. అది కూడా ప్రపోజల్ పెట్టాము. అది కూడా ప్రయత్నం చేసి తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ టెక్నికల్ శాంక్షన్ ఇవన్నీ చేసుకొని ఇవన్నీ ప్రపోజల్స్ పెట్టుకుంటే ఆ రోజు వస్తేనే యూజ్ చేసుకోవడానికి వీలవుతుందనే ఉద్దేశంతో ఎమ్మెల్యే వారి సహాయంతో వారి సూచన మేరకు మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ఇంకోసారి చేస్తున్నాం. మెయిన్ అనేది ఒక పవర్ స్టోరేజ్ ఈ 2 మైనస్ వల్ల మనకి ఆల్టర్నేట్ ఉండాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ పైప్ లైన్ని వేస్తాము. నెక్స్ట్ ఒక రిపేర్ వచ్చినా కూడా ఒక రిపేర్ కావడానికి టైం తీసుకుంటున్నాయి పాత పైప్ లైన్. ఇవి వేస్తే ఇమీడియట్లీ ఇది కాకపోయినా 3 ABC ఆప్షన్ మాదిరిగా 3 పైప్ లైన్స్ ఉంటాయి కాబట్టి దాన్ని నేను అందుకే ముచ్చట్లది రెడీ చేస్తున్నాం. అది కాదని ఆల్టర్నేటివ్ ఓల్డ్ కూడా బోర్డ్స్ అన్ని రిపేర్ చేపిస్తున్నాం. కొద్దిగా ABC ఆప్షన్ పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఇది కూడా మేము ప్రపోజల్స్ పెడుతున్నాము. దయచేసి ఇది సభకు తెలియజేస్తున్నాం. కరెంటు ప్రాబ్లం అనేది కాదు సార్, అది యాక్చువల్గా 24 hours కరెంటు గోరుకల్ రిజర్వాయర్. గోరుకల్ రిజర్వాయర్ది మనకు పేదంజలకు మనం డెలివరీ తీయగా కరెంటు ప్రాబ్లం అవ్వగానే గోరుకల్ రిజర్వాయర్ నుండి పేదంజలకు నీళ్లు రానికే 24 hours వస్తుంది. అసలు ఎక్కడ ప్రాబ్లం ఉండదు. వాళ్ళది 24 hours వాళ్ళది కరెంట్